తెలంగాణ రాష్ట్రం రెండు కుటుంబాల కబంధ హస్తాల్లో నలిగిపోతుందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మందకృష్ణ ఆవిష్కరించారు. అన్ని వర్గాల ఆకాంక్ష వర్గీకరణకు కేవలం రెండు కుటుంబాలు అడ్డుకుంటున్నాయని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వెంకటస్వామి కుటుంబం, మల్లు కుటుంబాలు రేవంత్ రెడ్డిని తప్పుడు దారిలో నడిపిస్తున్నాయని విమర్శించారు. రెండు కుటుంబాలకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి రేవంత్ వారి దారిలో నడుస్తున్నారని ఆరోపించారు. వారిని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా రేవంత్ పదవికి కూడా గండం తప్పదని హెచ్చరించారు. ఇవేమి కొత్తగా పెట్టిన డిమాండ్ కాదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మేము నష్టపోతున్నాం మీరు వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల. గతంలో నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేసి మాకు అన్యాయం చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామన్న మీరు ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వేసి కొంతకాలం కాలేపన చేశారు. ఇప్పుడు కమిషన్లు అంటూ కాలేపన జరుగుతుంది. ఈ లోపు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి వర్గీకరణ లేకుండానే. అంటే మాకు ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరే అవుతారు. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు. మళ్ళా చెప్తున్నా, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువా మార్చుకోలేదు కాబట్టినే మేము ప్రజాపతిలు కాలేదు.